వర్షం దంచుకొడుతోంది. ఒక్కసారిగా నగరాన్ని మేఘాలు కమ్ముకున్నాయి. మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, పంజాగుట్ట, ఫిల్మ్ నగర్, రాజేంద్ర నగర్లో చాలా భారీ వర్షం నమోదైంది. ఈ వర్షాల కారణంగా రోడ్లపైకి భారీ వరద నీరు చేరుతోంది. ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు కూడా అందరూ ఈరోజు హాలిడే, అట్ ది సేమ్ టైం రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణించే వారందరూ కూడా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అయితే షేర్లింగంపల్లి, శంషాబాద్, చార్మినార్, అమీర్పేటలో కూడా భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లపైకి నీరు వచ్చేరింది. వాహనాలకు రాకపోకలకు ఇబ్బంది అవుతోంది. ట్రాఫిక్ జామ్ అయింది. చాలా వరకు కూడా ప్రయాణికులు కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతోంది. చెట్ల కింద లేదంటే షెడ్స్ కింద తలదాచుకుంటున్నారు. ఒక్కసారిగా ఎవరు ఊహించని విధంగా మబ్బులు కమ్ముకొని వర్షం కురవడంతో హైదరాబాద్ ఒక్కసారిగా వర్షపాతం, ఇంతటి వర్షపాతం, చాలా పెద్ద వర్షపాతం అని చెప్పొచ్చు, భారీ వర్షం నమోదని చెప్పొచ్చు. సో ఈ భారీ వర్షాలకు ఒక్కసారిగా అందరూ అతలాకుతలమయ్యారు. సో ఇక ఈదురుగాళ్లతో కూడిన వర్షం నమోదైంది. ఇక వర్షంతో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు తెలంగాణకు రాబోయేటువంటి 5 రోజుల పాటుగా భారీ వర్షాలుంటాయంటూ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక జిల్లాలో ఆదిలాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల, కరీంనగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతోంది. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం ఉండబోతుందంటూ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే ఈదురుగాళ్లు, పిడుగుపాట్లు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలను కూడా అలర్ట్ చేసింది. ఇక హైదరాబాద్లో ప్రస్తుతం వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షం నమోదైంది. ఈ వర్షాల కారణంగా అమీర్పేట్, గచ్చిబౌలి, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, జూబ్లీ హిల్స్, షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్ ఇటువంటి ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. ఒకసారి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌసల్య అందిస్తారు. కౌసల్య, ఓవర్ టు యు. హైదరాబాద్లో అయితే ఒక్కసారిగా భారీ వర్షం దంచుకొడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా క్లైమేట్ కొంచెం వేడిగా అనిపించింది, కానీ ఇప్పుడు ఒక్కసారిగా మేఘాలన్నీ కమ్ముకున్నాయి. సో మీరు చూడొచ్చు, గాలి వాన ఏకమై వర్షం కురుస్తుంది. సో హైదరాబాద్లో చూసుకుంటే గచ్చిబౌలి, మాదాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ కానివ్వండి, సో ఈ ఏరియాస్లో అన్నీ కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో ఇక్కడే కాదు, మంచిర్యాల, అలాగే ఆదిలాబాద్, ఈ జిల్లాలో, మహబూబాబాద్, ఈ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో వాతావరణంలో చాలా భారీ మార్పులు అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడైతే భారీ వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. రోడ్లన్నీ కూడా నదులను తలపించే విధంగా వర్షం కురుస్తుంది. ట్రాఫిక్ జామ్ కూడా భారీ ఎత్తున ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ వర్షం ఒక్కసారిగా జస్ట్ గంట కూడా అవ్వలేదు వర్షం మొదలయ్యి, అప్పుడే ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడం, రోడ్లన్నీ కూడా ఇట్లా వరదలను తలపించే విధంగా ఉన్నాయన్నమాట. నార్మల్ కంటే కూడా ఇప్పుడు ఒక 4 నుంచి 5 డిగ్రీల వరకు వాతావరణంలో మనం తేడా అయితే చూస్తున్నాము ఇంతకు ముందు కంటే. ఇప్పుడు ఇంకా ఇలానే మోస్తరుగా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం అయితే జరుగుతుంది. సో నార్మల్ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. హైదరాబాద్లో అయితే మనం చెప్పుకోవచ్చు భారీ వర్షం అయితే మనకి ఇప్పుడు కనిపిస్తుంది. సో వర్షాల కారణంగా చాలా మంది ఇబ్బందులు కూడా పడుతున్నారు. రోడ్లపై వెళ్లే వాళ్ళు ఈ అకస్మాత్తుగా వర్షాలు కురుస్తున్నాయన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తల్ని పాటించాల్సిన సమయం ఇది. సో మనం చూస్తున్నాం రోడ్లన్నీ కూడా, ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది రోడ్లో ఏ విధంగా వరదలను తలపిస్తున్నాయనేది. సో ఈ వర్షాల కారణంగా రాకపోకలు కూడా నిలిచిపోవడం అయితే జరుగుతుంది. సో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అయితే ఆగిపోతూ ఉందన్నమాట ఈ టైంలో. సో డ్రైనేజీలు కూడా మొత్తంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా జస్ట్ కాసేపు, ఒక గంట సేపటి వర్షానికి, భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తున్న హైదరాబాద్లో ముఖ్యంగా మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇలాంటి ఏరియాస్లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, సో గాలి వర్షం ఏకవే వర్షం కురుస్తుంది. సో మొత్తం అసలు గొడుగు పట్టుకొని వెళ్లే పరిస్థితి కూడా బయట కనిపించట్లేదు. సో ఎవరైతే బయటకు వస్తున్నారో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇలాగే రాష్ట్రంలో ఇంకా 2 నుంచి 3 రోజుల వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించడం అయితే జరిగింది. 2-3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, సో వర్షానికి కనీసం గొడుగు పెట్టుకొని కూడా బయటికి వెళ్లే పరిస్థితి అయితే కనిపించడం లేదు. రోడ్లన్నీ కూడా అసలు నదులను తలపిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. గాలి బీభత్సంగా ఉంది. కనీసం మనము అంబ్రెల్లా పట్టుకొని కూడా బయటికి వెళ్ళే పరిస్థితి అయితే కనిపించడం లేదు. సో ఎవరు కూడా బయటికి వెళ్ళే ప్లాన్స్ అయితే చేసుకోకండి. ఈ రోజు రక్షాబంధన్ సందర్భంగా అందరూ కూడా వాళ్ళ తమ్ముళ్ళకి, అన్నలకి రాఖీ కట్టేందుకు బయటకు వస్తూ ఉంటారు. సో ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు. కానీ
సడన్ గా వర్షం అయితే కురవడం అయితే జరిగింది. సో మనం చూస్తున్నాం జస్ట్ ఒక 1 అవరే వర్షం కురిసింది. సో కానీ మొత్తం కూడా రోడ్లన్నీ కూడా డ్రైనేజ్ ఉప్పొంగి ప్రవహిస్తుంది అనమాట. హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇదండి ఇవాటి వెదర్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. కెమెరామెన్ జాఫర్. రైట్, హైదరాబాద్లో ఒక్కసారిగా ఉదయం నుంచి కూడా కొంత తేలికపాటి ఎండ కాల్చింది. ఆ తర్వాత కొంత మబ్బులు కూడా ఉన్నాయి. చాలా వరకు కూడా అందరూ ఉక్కపోతగా ఉన్నారు. కానీ సడన్గా మధ్యాహ్నం కల్లా భారీ వర్షం నమోదైంది. ఈ వర్షాల కారణంగా హైదరాబాద్లో ఉన్న పలు ప్రాంతాలు మొత్తం కూడా రోడ్లపై ఉన్నటువంటి ఆ రోడ్డు మొత్తం కూడా నదులను తలపిస్తున్నాయి. రోడ్లపైన భారీగా వరద నీరు చేరింది. చాలామంది కూడా ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు ఇబ్బందులు తలెత్తున్నాయి. సో వాతావరణ శాఖ అయితే మరొక 5 రోజుల పాటుగా ఇదే సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా చెప్తోంది. ఒకసారి ప్రతినిధి శిల్ప వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణం కొనసాగుతుంది. ఒకవైపు వర్ష సూచన కొనసాగుతుండనే ఇంకోవైపు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ భిన్న వాతావరణానికి గల మార్పులేంటి, రానున్న రోజుల్లో వెదర్ ఎలా ఉండబోతుంది, దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ డైరెక్టర్ నాగరత్నం ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఉండట్టుండి ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అవుతుంది, ఒకటేసారి వర్షం పడుతుంది, ఎండలు, దీని భిన్న వాతావరణ మార్పులేంటి? ఓకే, ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా ద్రోణి ప్రభావము అట్లాగే ఉపరితల ఆవర్తనం ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల ప్రకారంగా చూసుకున్నట్లయితే రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తమిళనాడు ఆ పరిసర ప్రాంతాల్లోని ద్రోణి ఒకటి 0.9 కిలోమీటర్స్ ఎత్తున ఆవరించి ఉండి ఇంకొక ఉపరితల ఆవర్తనం నిన్న ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీద ఉన్నటువంటిది ఈరోజు రాయలసీమ పరిసర ప్రాంతాల్లోని 0.9 కిలోమీటర్స్ ఎత్తున కొనసాగుతుంది. అయితే వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే రానున్న 5 నుంచి 6 రోజుల వరకు కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్ కూడా జారీ చేయటం జరుగుతుంది. అట్లాగే చూసుకున్నట్లయితే ఈరోజు చాలా ప్రదేశాల్లోని ఐసోలేటెడ్ ప్లేసెస్లో డిస్ట్రిక్ట్స్లోని మనకు ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ అట్లాగే లైటనింగ్ యాక్టివిటీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. గాలి తీవ్రత కూడా 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా 1-2 చోట్ల కొన్ని జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే ఇట్లాంటి ప్రభావం దక్షిణ జిల్లాలు అట్లాగే ఈ నైరుతి జిల్లాలు వాయువు జిల్లాల్లో ఎక్కువగా దీని యొక్క ప్రభావం కనపడే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని గంటల్లో మనకి మధ్యాహ్నం నుండి కానీ సాయంత్రానికి కానీ ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు ఒక్కొక్కప్పుడు 2 నుంచి 3 సెంటీమీటర్ ప్రతి గంటకు కూడా వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తాయి.